పోరాటం వర్ధిల్లాలి అధ్యయన పోరాటం వర్ధిల్లాలి అధ్యయన పోరాటం సిగ్గు పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను వెంటనే విడుదల చేయాలి వెంటనే వర్ధిల్లాలి అధ్యయన పోరాటం సిగ్గు విద్యార్థుల నష్టంగా పరిశ్రమలు చేయడం నెల్లూరులో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థులు కలుపుకొని నిరసన ధర్నా కార్యక్రమాన్ని ఈరోజు చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క నిరసన ధర్నా ఎందుకు చేస్తా ఉన్నామనంటే, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం సిగ్గుచేటని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ఈ యొక్క నిరసన ధర్నా ప్రతీక. ముఖ్యంగా ఏదైతే విద్యారంగంలో ప్రధానమైనటువంటి సమస్యలుగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిని విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అలాగే ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని అమలు చేయడంలో ఏదైతే విఫలమవడం కాకుండా FRS అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి విద్యార్థులకు ఏదైతే ఈ యొక్క ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ని అలవాటు చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ని కూడా దూరం చేసేటువంటి ప్రక్రియ అని చెప్పి ఈరోజు SFI భావిస్తూ దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు, అదేవిధంగా 100 రోజుల్లోగానే అధికారంలోకి వచ్చాక జియో నెంబర్ 77ను రద్దు చేసి PG విద్యార్థులకు న్యాయం చేకూర్చే విధంగా ఈరోజు చర్యలు చేపడతామన్నారు. ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా విద్యారంగం సమస్యల్ని విడిచిపెట్టి వీరు కాలం గడుపుతూ ఉన్నారు. వెంటనే విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించి విద్యార్థులకే మేలు చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాలు SFI రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల్ని కలుపుకొని పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.